హాయ్ వ్యూవర్స్, నిన్న ఒప్పో కంపెనీ మన ముందుకి ఒక సరికొత్త మొబైల్ ఫోన్ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అండ్ దీని పేరు వచ్చేటప్పటికి ఒప్పో K1. అసలు దీని స్పెషాలిటీ ఏంటి, ఎందుకు ఇదంతా హైప్ అవుతుంది, అసలు ఈ మొబైల్ ఫోన్లో ఉండేటువంటి ఫీచర్స్ ఏంటి, రెగ్యులర్గా ఉండేటువంటి మొబైల్ ఫోన్ కంపెనీస్తో పోటీ పడుతూ ఈ కంపెనీ మనకి ఈ ఫోన్లో అదనంగా ఏం ప్రొవైడ్ చేస్తుంది అనే దాని గురించి ఈ ఎపిసోడ్లో మీతోటి నేను ఇన్డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద షో. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ Vaasutechvlogs. ఒప్పో కంపెనీ నిన్న మన ముందుకి టోటల్లీ ఒప్పో K1 అనేటువంటి మొబైల్ ఫోన్ అనౌన్స్ చేసింది. ఒప్పో ఇండియాలో మొట్టమొదటిసారిగా తన K సిరీస్ మొబైల్ ఫోన్స్ని లాంచ్ చేసిందనే చెప్పచ్చు. ఈ K1 అనేటువంటి మొబైల్ ఫోన్ని ఆల్రెడీ చైనాలో అనౌన్స్ చేసింది అండ్ నిన్న అఫీషియల్గా మన ఇండియాలో అయితే అనౌన్స్ చేసింది. అసలు ఇందులో ఉండేటువంటి స్పెషల్ ఫీచర్స్ ఏంటి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ చూసేద్దాం. ఆ తర్వాత మనం దీనికి సంబంధించినటువంటి హైలైట్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ దీంట్లో ఉండే ప్రాసెసర్ వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 660కి సంబంధించినటువంటి ప్రాసెసర్ ఇందులో వాడటం జరిగింది. అండ్ ఆక్టా కోర్ అండ్ దీని క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి టోటల్లీ 1.9 GHz ప్రాసెసింగ్ స్పీడ్ మీద ఇది వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికి Adreno 512 GPUని కూడా దీనిలో వాడటం విశేషం. ఇకపోతే ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే టోటల్లీ ఒకే ఒక్క వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్ని మన ముందుకు తీసుకొచ్చింది ఒప్పో కంపెనీ. కేవలం 4GB మాత్రమే మనకి మొబైల్ ఫోన్ దొరకడం జరుగుతుంది. ఇకపోతే ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 64GB ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో మన ముందుకు రావుతుంది. ఇకపోతే మీరు మెమరీ కార్డ్ తోటి ఒకవేళ అదనంగా మీకు మెమరీ కావాలి అన్నట్లయితే కనుక మెమరీ కార్డ్ సహాయంతో టోటల్లీ మనకి 256GB దాకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇకపోతే దీంట్లో ఒక విశేషం ఏంటి అంటే మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ప్రొవైడ్ చేయటం. అంటే డ్యూయల్ సిమ్స్తో పాటు ఒకటేసారి మీరు మెమరీ కార్డ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సాధారణంగా మనకి బడ్జెట్ ఫోన్స్ అంటే ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలో కూడా మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ రావడం విశేషం. ఇకపోతే దీంట్లో ఉండేటువంటి స్క్రీన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ స్క్రీన్లో వచ్చేటప్పటికే టోటల్లీ మనకి 6.41 ఇంచెస్కి సంబంధించినటువంటి వాటర్ డ్యూరప్ నాచ్ టెక్నాలజీతో వర్క్ చేసేటువంటి సూపర్ AMOLED LED ఫుల్ HD ప్లస్ స్క్రీన్ని మనకి ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ బడ్జెట్లో AMOLED LED స్క్రీన్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఒప్పో కంపెనీ ఫస్ట్ స్టార్ట్ చేసిందనే చెప్పచ్చు. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికే టోటల్లీ 430 నిట్స్ బ్రైట్నెస్తో పాటు 403 ppi ఇది వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే 403 పిక్సెల్స్ పర్ స్క్వేర్ ఇంచ్, అంటే ఆసమ్ పిక్చర్ క్వాలిటీ మనకి ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇకపోతే మ్యాక్సిమం స్క్రీన్ టు బాడీ రేషియోతో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అప్ టు 91% బాడీ టు స్క్రీన్ రేషియో వర్క్ చేయడం జరుగుతుంది. అంటే మ్యాక్సిమం స్క్రీన్ సైజ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నవారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేమ్స్ ఎక్కువగా వాడుతున్నారు లేదా వీడియోస్ ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే కనుక మీకు ఖచ్చితంగా ఈ స్క్రీనే కావాల్సి ఉంటుంది. అంటే మ్యాక్సిమం స్క్రీన్ సైజ్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే కింద వచ్చేటప్పటికే లెస్ బ్రిజల్తో ఇది మనకు వర్క్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆండ్రాయిడ్ 8.1 ఓరియో అప్డేట్తో ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. ఫ్యూచర్లో మనకి ఆండ్రాయిడ్ పై సపోర్ట్ కూడా ఇది తీసుకొని రావడం జరుగుతుంది. ఇకపోతే బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే 3500 mAh బ్యాటరీతో పాటు మనకి ఇది ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీ అయితే సపోర్ట్ చేస్తుంది, కానీ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే రాదు. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికే టోటల్లీ మనకి 3.5mm స్టాండర్డ్ మైక్రోఫోన్ జాక్ ఏదైతే ఉందో, అంటే స్టాండర్డ్ 3.5 ఆమెడల్ జాక్ ఏదైతే ఉందో ఆ జాక్ అయితే మనకి ఇందులో రావడం జరుగుతుంది. అంటే మీ పర్సనలైజ్డ్ హెడ్సెట్స్ అన్నిటిని యూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి వీళ్ళు హెడ్ ఫోన్స్ని కూడా ప్రొవైడ్ చేయడం విశేషం. సాధారణంగా ఈ బడ్జెట్ ఫోన్స్ అన్నిటిలో ఏ కంపెనీ కూడా మనకి హెడ్ ఫోన్స్ని ప్రొవైడ్ చేయదు, ఈ కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇకపోతే మనం కెమెరా డిపార్ట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో రేర్ వచ్చేటప్పటికే టోటల్లీ మనకి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్తో ఈ మొబైల్ ఫోన్ మన ముందుకు రానుంది. రేర్ కెమెరాస్ ఏవైతే రెండు కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్క్ చేయడం జరుగుతుంది. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే నార్మల్ కెమెరాని వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. అంటే వైడ్ యాంగిల్ కెమెరా అప్ టు 79 degrees దాకా ఇది వర్క్ చేయడం జరుగుతుంది. ఇకపోతే మెగాపిక్సెల్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రేర్ 16 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే టోటలీ మనకి 25 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందుకు తీసుకొచ్చారు. ఇకపోతే ఈ ఫోన్కి సంబంధించినటువంటి హైలైట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇందులో వచ్చేటప్పటికే మనకి సూపర్ AMOLED LEDకి సంబంధించినటువంటి వాటర్ డ్యూరప్ నాచ్ టెక్నాలజీతో సపోర్ట్ చేసే 6.4 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ డిస్ప్లేని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. అండ్ దీంట్లోనే మరొక విశేషం ఏంటంటే డిస్ప్లే లోపల ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే మనం OnePlus ఇలాంటి మొబైల్ ఫోన్స్లో చూస్తుంటామో, అంటే హై అండ్ ప్రీమియం ఫోన్స్ కానీ లేదన్నట్లయితే కనుక ఫ్లాగ్షిప్ ఫోన్లో చూసేటువంటి ఈ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని వీళ్ళు కేవలం బడ్జెట్ ఫోన్లోనే తీసుకొని రావటం ఇదొక విశేషం అని చెప్పచ్చు. ఇకపోతే టోటల్గా దీంట్లో మరొక విశేషం ఏంటి అంటే టోటల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్క్ చేసేటువంటి AI బేస్డ్ కెమెరాస్
డ్యూయల్ కెమెరాస్ని ఇందులో ఇంప్లిమెంట్ చేయడం, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే సెల్ఫీస్ కోసం వీళ్ళు 25 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొని రావటం, ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. ఇకపోతే మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ కూడా ఇందులో హైలైట్ అని చెప్పొచ్చు. సాధారణంగా ఈ బడ్జెట్లో ఉండేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిట్లో మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ రాదు, అంటే హైబ్రిడ్ సిమ్ స్లాట్ రావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేటప్పటికే మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ రావడం జరుగుతుంది, వేర్ మెమరీ కార్డ్ సహాయంతో మీరు అప్ టు 256 GB దాకా ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 64 GB రావడం జరుగుతుంది. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ని మీరు పర్చేస్ చేసేటప్పుడు జస్ట్ ₹1 పే చేస్తే సరిపోతుంది. అండ్ మీకు 6 to 8 months లోపల ఎప్పుడైనా కానీ మీరు ఈ ఫోన్ని ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక 80% బైబ్యాక్ వాల్యూ తోటి కంపెనీ దీన్ని మళ్ళీ రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో ఒక కండిషన్ ఏంటి అంటే ఖచ్చితంగా మీరు ఒప్పో మొబైల్ ఫోన్నే పర్చేస్ చేయాలి. సో ఒక్కసారి మీరు ఆలోచించుకొని మళ్ళీ తిరిగి ఒప్పో బ్రాండ్నే పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ గో విత్ దిస్. అయినా దీనికి వీళ్ళు ఎక్కువగా అయితే వీళ్ళు ఛార్జ్ చేయట్లేదు, జస్ట్ ₹1 కాబట్టి మై సజెషన్ సింప్లీ గో విత్ బైబ్యాక్ పాలసీ. అంటే మీరు 6 నెలల నుంచి 8 నెలల మధ్యలో ఎప్పుడైనా కానీ ఈ మొబైల్ ఫోన్ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సుమారుగా ₹15,300 దాకా తిరిగి మీకు వాపస్ అమౌంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో తిరిగి మళ్ళీ మీరు ఏదైనా ఒప్పో సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ మొబైల్ ఫోన్ అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇక ఫైనల్గా దీంట్లో ఉండేటువంటి మరొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం రెడ్మీ నోట్ 7 అలాగే రియల్మీ 2 ప్రో అలాగే రియల్మీ U1 ఇలాంటి ఫోన్స్ అన్నిటిలో వచ్చేటువంటి కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఆల్మోస్ట్ ఆల్ అవే కాన్ఫిగరేషన్తో ఈ ఫోన్ రావడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో అదనంగా మనకి ఇదే బడ్జెట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఒకటి, అలాగే టోటల్లీ మనకి AMOLED LED స్క్రీన్, డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్, సో ఇలా ఈ ఫీచర్స్ అన్నిటితో ఇది హైలైట్గా నిలుస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్ని మనం పర్చేజ్ చేయొచ్చా అని అంటే నా వర్షన్ వచ్చేటప్పటికే 100% ఇది పర్చేజ్ చేయొచ్చు. ఈ బడ్జెట్లో అయితే ఇది కూడా అవసరం అని చెప్పచ్చు. అంటే దీన్ని బట్టి చూసారు అన్నట్లయితే కనుక ఒప్పో కంపెనీ కూడా బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసింది. అంటే ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ ఫోన్స్లో ఏవే ఫీచర్స్ అయితే వస్తున్నాయి వాటన్నిటిని బడ్జెట్ ఫోన్లో తీసుకొని రావడం కోసం కంప్లీట్లీ నోట్ మీ అలాగే రియల్మీ ఎలా అయితే వర్క్ చేస్తున్నాయో అలా ఒప్పో కూడా వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. అఫ్కోర్స్ ఈ రియల్మీ అనేటువంటి కంపెనీ వచ్చిన తర్వాత ఈ బడ్జెట్లో మొబైల్ ఫోన్స్లో కూడా హెవీ కాంపిటీషన్ వచ్చిందని చెప్పొచ్చు. అండ్ ఈ కాంపిటీషన్లోకి ఒప్పో కూడా వచ్చింది. దీంట్లో మరొక విశేషం ఏంటంటే రియల్మీకి సంబంధించినటువంటి పేరెంట్ కంపెనీ ఒప్పో కావటం. ఇక ఫైనల్గా మనకి దీంట్లో ఉన్నటువంటి మరొక బెనిఫిట్ ఏంటి అంటే ఒకవేళ మీరు ఈ ఫోన్ పర్చేస్ చేసేటప్పుడు సిటీ బ్యాంక్ కార్డ్ని కనుక యూజ్ చేశారు అన్నట్లయితే డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ 10% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేటప్పటికే ₹16,990. అంటే సిటీ బ్యాంక్ కార్డ్ని యూజ్ చేశారు అన్నట్లయితే కనుక మరొక ₹1,690 డిస్కౌంట్ మీకు దొరికేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీ దగ్గర సిటీ బ్యాంక్ కార్డ్ లేకపోయినా మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయినా కానీ ఈ సిటీ బ్యాంక్ కార్డ్ని తీసుకొని మీరు దీని ద్వారా పేమెంట్ చేశారంటే అదనంగా 10% డిస్కౌంట్ మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ టోటల్లీ మనకి ఒప్పో K1 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్, అలాగే దీంట్లో మనకి ఈ కంపెనీ అదనంగా ఏవి హైలైట్స్గా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది, అసలు ఈ ప్రైస్కి ఇది కొనటం వర్తా కాదా, అలాగే దీనిలో వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.